నువ్వు వ్యాపారం చేస్తున్నావు కదా, అది తపస్సు ఎలా అవుతుంది అంటే, ఎందుకు అవదండి అన్నాడు. ఎందుకంటే భగవద్గీతలో ప్రమాణం ఉంది మనకి, 18 అధ్యాయాల్లో చెబుతారు, ఏ పనైనా తపస్సే, అది ధర్మమే, లోకానికి అపకారం చేయకుండా ఉంటే చాలు, ఏదైనా తపస్సే. తటా నిండి ఉన్నాడు అన్నప్పుడు నువ్వు ఏ పని చేసినా ఆయన ఆరాధన చేస్తున్నట్టే లెక్క. నువ్వు చేసే పని సక్రమంగా చేస్తే అది తపస్సు కింద లెక్క. మనం అందరం ఉద్యోగాలు చేస్తున్నాం, ఆలోచించండి. ఉద్యోగం సరిగ్గా చేస్తే చాలు, ఇంట్లో ఉన్నవాళ్ళు ఇంటి పని సక్రమంగా చేస్తే చాలు, వంట పని పంట పని ఏదైనా సరే అది సక్రమంగా చేస్తే చాలు, ఎదుటి వాళ్ళని మోసం చేయకుండా ఉంటే చాలు. ఇవాళ లాభాలు వేసుకోవడం కాదండి, లాభాలు వేసుకుంటే వేసుకోనియండి, మోసం కూడా జరుగుతుంది, కల్తీ కూడా జరుగుతుంది. దేంట్లో ఏది కలుపుతారో తెలియదు. ఆ తులాధారుడు అవేవీ కలపకుండా, కల్తీ చేయకుండా, ఎక్కడా ఎవరిని మోసం చేయకుండా న్యాయంగా వ్యాపారం చేస్తున్నాడు. చేస్తే కర్తవ్యం, ఖాళీ ఉంటే స్మర్తవ్యం. అందువల్ల నేను తపస్సు చేస్తున్నట్టే లెక్క అంటే జాజన మహర్షి కన్నీళ్లతో ఆ తులాధారుడి పాదాలకు అభిషేకం చేశాడు.